అనే ఒక ఊరుంది. ఏంటి ఆ ఊరి పేరు? ఊరి పేరేంటి? హాయి. అయితే ఈ ఊర్లో ప్రజలు ఇజ్రాయేలీలకి శత్రువులు అన్నమాట. ఎవరికి? ఇజ్రాయేలీల్ని ఎర్రసంద్రం దాటిచ్చింది ఎవరు? ఎవరు? యేసయ్య దాటిచాడు. నాయకుడిగా ఎవరున్నారు ఇజ్రాయేలీలకి? ఎవరు? మనం పాట పాడుతున్నాం, చేయి చేయి కలుపుచు. ఎవరు? ఎవరు వెంట నడుస్తున్నారు? మోషే వాళ్ళకి నాయకుడిగా ఉన్నాడు ఇజ్రాయేలీలకి. అయితే వాళ్ళని ఊరికి తీసుకొచ్చిన తర్వాత తన నాయకత్వం పూర్తయిపోయిన తర్వాత యెహోషువ అనే ఒక వ్యక్తి నాయకత్వం చేశాడు. ఎవరు? యెహోషువ అనే వ్యక్తి ఎవరికి నాయకత్వం చేశాడు? ఎవరికి నాయకుడిగా ఉన్నారు? ఇజ్రాయేలీలకి. ఎవరికి? ఇజ్రాయేలీలకి నాయకుడిగా ఉన్నారు. అయితే తిను చాలా భక్తిపరుడు. ఎలాంటి వాడు? చాలా భక్తిపరుడు. దేవుడు చెప్పిన మాట వినేటువంటి వాడంట. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవునికి. ఏమి చెయ్యాలన్నా కూడా ముందు దేవునికి చెప్పి తర్వాత చేస్తాడు. అంత మంచి వ్యక్తి ఈ యెహోషువ. అయితే ఒకరోజు పక్కన పెట్టాలి. అయితే ఒకరోజు ఏమైందంటే యెరికో పట్టణానికి వీళ్ళు యుద్ధం చేయటానికి వెళ్ళారు. ఏ ఊరికి? ఏ ఊరికి? యెరికో పట్టణానికి ఇజ్రాయేలీలు యుద్ధం చేయటానికి వెళ్ళారు. యెహోవా దేవుడు యుద్ధం చేయమని చెప్పాడు వాళ్ళకి. సరే వెళ్తామని చెప్పి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆ ఊరిలో మీకేం దొరికినా మీరు తెచ్చుకోకూడదు. ఏం చేయకూడదు? ఆ ఊరిలో ఏం దొరికినా కూడా మీరు తెచ్చుకోకూడదు. యుద్ధం చేసి వచ్చేసేయాలి తిరిగి అన్నాడు. సరేనయ్యా అని చెప్పి అందరూ వెళ్ళారు. వెళ్తే మళ్ళీ వచ్చేటప్పుడు ఒక వ్యక్తి మాత్రం అక్కడ బంగారం కనపడితే ఆ బంగారం తెచ్చుకున్నాడు ఇంటికి. ఏం కనపడింది? ఆ ఊరిలో యుద్ధానికి వెళ్తే బంగారం కనపడితే ఏం చేశాడు? తెచ్చేసుకొని తన గృహలో పెట్టేసుకున్నాడు. ఇంట్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఇంట్లో పెట్టేసుకున్నాడు. తర్వాత వీళ్ళకి శత్రువులైనటువంటి దేశం ఉంది కదా ఊరు. ఏంటి ఆ ఊరి పేరు? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టిన దానికి దీపికాకి. హాయి. ఏంటి ఆ ఊరు? ఆ ఊరి ప్రజలు శత్రువులు కదా. అయితే వీళ్ళందరూ కూడా యెహోషువ అందరినీ గైడ్ చేస్తున్నాడు. ఇదిగో వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పి సరేనని ఇజ్రాయేలీలందరూ కలిసి హాయి అనే ఊరి మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఈసారి ఇజ్రాయేలీలు ఓడిపోయారు. ఏ దేశం చేతిలో? హాయి అనే ఊరి దేశం ప్రజలతో ఓడిపోయారు వీళ్ళు. ఓడిపోయి ఇంటికి రాగానే యెహోషువ చాలా బాధపడ్డాడు. అయ్యో ఏంటి ఇలా జరిగింది? దేవుడు మా పక్షాన ఉన్నాడు కదా, ఎందుకు ఓడిపోయినట్టు మేమని చెప్పి బాగా ఏడ్చేశాడంట. తను ఏడ్చేసి దేవుడికి చెప్పాడు వెళ్ళి, అయ్యా ఏంటయ్యా ఇదంతా, ఎందుకు ఓడిపోయాం మేము, అసలు నువ్వు మా తోడున్నా కూడా ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని ఏడుస్తున్నాడు. అసలు ఎవరి వల్ల ఇదంతా జరిగింది, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పి చీటీలు రాశారు. అందరి పేర్లు, ఇజ్రాయేలీలందరి పేర్లు చీటీలు రాసి చీటీలు వేశారు. వెయ్యంగాల్నే ఒక చీటీ తీశారు. ఎవరి పేరు వచ్చింది? ఆకాను. ఎవరి పేరు వచ్చింది? ఆకాను ఏం చేశాడు తప్పు? బంగారం తెచ్చుకున్నాడు ఎవ్వరికి తెలియకుండా. ఆకాను పేరు రాగానే పిలిచారు అందరూ. ఆకాను ఇట్రా, ఆకాను ఇట్రా అంటే వచ్చాడు. ఏంటి నీ పేరు వచ్చింది ఏంటనేట అప్పుడు అందరి సమక్షంలో తను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ఏంటది? యెరికో పట్టణంలో నేను యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు నాకు బంగారం కనపడితే ఏం చేశాను? తెచ్చేసుకున్నాను. అది నా ఇంట్లో పెట్టుకున్నాను. అందువల్లనే మనం ఏమైపోయాం? ఓడిపోయాం, యుద్ధంలో గెలవలేదు అని. ఆ మాట అలా చెప్పడం ఆలస్యం. దేవుని కోపం తన మీద రగులుకుంది. తను అక్కడికక్కడే చనిపోయాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికక్కడే చనిపోయారు. ఎవరో చనిపోయారు?
తను చనిపోయాడు, తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడే చనిపోయారు. అప్పుడు తర్వాత మళ్ళీ యెహోషువ దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము చేసిన తప్పే, తెలియక చేశాడు, తను శిక్ష అనుభవించేశాడు, ఈసారి మా పక్షాన తోడుగా ఉండేసి అంటే అప్పుడు మరలా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. అప్పుడు యెహోషువ 30,000 మంది సైనికులతో రెడీగా ఉంటాడు. ఏ ఊరి ప్రజలతో యుద్ధం చేయటానికి? ఏ ఊరు? హాయి అనే ఊరి ప్రజలతో యుద్ధం చేయటానికి రెడీగా ఉంటాడు. 30,000 మంది సైనికులు వేసుకొని యుద్ధం చేయటానికి వెళ్తాడు. వాళ్ళ ఊరినంతా కూడా ఇజ్రాయేలీలు అగ్నితో కాల్చివేస్తారు. ఏం చేస్తారు? అగ్నితో కాల్చివేస్తారు. చివరికి విజయం ఎవరికి దక్కుతుంది? ఇజ్రాయేలీలకి. ఎందుకని విజయం వాళ్ళకు వచ్చింది? వాళ్ళ పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి మీరేం తెలుసుకోవాలి ఈ స్టోరీ ద్వారా అంటే, దొంగతనం చేస్తే, ఏదో ఒక చెడ్డ పని చేస్తే మనకొక్కలకే రాదు శిక్ష, మన అమ్మ నాన్నకు కూడా వస్తుంది. అర్థమైందా? శిక్ష మన పక్కన వాళ్ళకి కూడా వస్తుంది. ఒకవేళ మనం దొంగతనం చేస్తామనుకో, పక్కన ఫ్రెండ్ వచ్చి కూర్చుంటే ఏమంటారు? అరే రీ దొంగతనం చేసేవాడు పక్కన కూర్చున్నాడంటే వాళ్ళు కూడా పెద్ద దొంగే అనుకుంటా అంటారు. అంటారా? అనరా? రేపు బూతులు మాట్లాడేవాళ్ళు పక్కన కూర్చున్నారు, వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళే అనుకుంటా అంటారు. అందుకని ఎప్పుడూ కూడా దొంగతనాలు, అబద్ధాలు, కొట్టడాలు, తిట్టడాలు ఇవన్నీ చెయ్యకూడదని చెప్పేది యేసయ్య బిడ్డలు ఎప్పుడూ కూడా ప్రేమ కలిగి ఉండాలి, నీతిగా నిజాయితీగా ఉండాలి. అర్థమైందా? అప్పుడు యేసయ్య బిడ్డలు అవుతారు. దొంగతనాలు చేసిన, అబద్ధాలు చెప్పినా, బూతులు మాట్లాడినా, ఎవరినైనా కొట్టినా, తిట్టినా ఎవరు బిడ్డలు అవుతారు? సాతాను బిడ్డలు అవుతారు. మరి మీరెవరు బిడ్డలు? యేసయ్య బిడ్డలేనా? అది చూసారా? ముందు హాయి అనే ఊరి ప్రజలతో యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు గెలిచారా వాళ్ళు? గెలిచారా? గెలవలేదా? గెలవలేదు. చూసారా? తర్వాత ఆకాను ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏం తీసుకుంటున్నాడు? బంగారం తీసుకుంటున్నాడు. ఇదిగోండి బంగారం తీసుకుంటున్నాడు ఆకాను. ఆ ఊరికి వెళ్ళి ఏమీ తీసుకోవద్దని దేవుడు చెప్పాడు కదా, అయినా కూడా తను ఏం చేశాడు? బంగారం తీసుకున్నాడు. ఎవరి నాయకత్వములో ఇజ్రాయేలీలు హాయి పట్టణమును స్వాధీనపరచుకొనిరి? ఎవరు నాయకుడిగా ఉంది అప్పుడు? ఏం పేరు? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి కార్తిక్కి. యెహోషువ. రాసారా? హాయి పట్టణము ఏ పట్టణమునకు దగ్గరలో ఉన్నది? యెరికో. ఈ పట్టణమును రెండవసారి స్వాధీనపరచుకొనుటకు ఎంతమంది ఇజ్రాయేలీలు వెళ్ళిరి? యెహోషువ ఎంతమందితో వెళ్ళాడు ఇజ్రాయేలీలతో? 3,000. ఎంతమంది? 30,000 మంది. రాయండి. 30,000గా ఎవరు పాపము చేసిరి? దేవునికి వ్యతిరేకముగా ఎవరు పాపం చేసిరి? వెరీ గుడ్. రాయండి. ఆకాను. రెండవ. దేవుడు హాయి పట్టణము పైకి రెండవసారి వెళ్ళినప్పుడు విజయమును ఇచ్చానా? హాయి దేశంలో ఫస్ట్ వెళ్ళినప్పుడు విజయం వచ్చిందా? వచ్చిందా? రాలేదా? వచ్చిందా? ఎందుకు రాలా? ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు. రెండోసారి వచ్చిందా? ఎలా వచ్చింది? తనకి శిక్ష వేసేసాడు, అయిపోయింది. కాబట్టి రెండోసారి వాళ్ళు మళ్ళీ వెళ్ళడంతో గెలిచారు. రాయండి. అవును కామా ఇచ్చెను. అవును తర్వాత పక్కన కామా ఇచ్చెను. రాసారా? కింద జతపరచుమనుంది కదా, ఇది ఎలా జతపరచాలి? మీరు ఇది చూడండి. ఇది ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే ఇక్కడికి, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఇక్కడికి, అలా గీతలు కొట్టండి. సరేనా?
చదువుతాను నేను, చూడండి. ఫస్ట్ ఆకాను ఏం చేశాడు? 5 అట్లా చదవండి. హాయి పట్టణంలో తగులుబెట్టాడా ఆకాను? పోనీ ఇజ్రాయేలీని నాయకుడా ఆకాను? దేవుని ప్రజల కొండ ప్రాంతమా? బంగారమును వెండిని దొంగిలించాడా? దానికి ఫస్ట్ నుంచి లాస్ట్కి మ్యాచింగ్ కొట్టండి. గీత. ఆకాను బంగారమును వెండిని దొంగిలించెను. తర్వాత యెహోషువ ఎవరో చెప్పండి దాంట్లో. హాయి పట్టణమును తగులుబెట్టాడా? ఇజ్రాయేలీల నాయకుడా? ఇజ్రాయేలీల నాయకుడు. దానికి మ్యాచింగ్ కొట్టండి. హాయి పట్టణము ఎక్కడుంది? అది కొండ ప్రాంతము. దానికి మ్యాచింగ్ కొట్టండి. ఈటెను చాపుము. హాయి పట్టణము కొండ ప్రాంతము గీశారు కదా. తర్వాత ఈటెను చాపుము, దానికి దేవుని ప్రజలు. తర్వాత ఇజ్రాయేలీలు ఏం చేస్తారు? వాళ్ళు మ్యాచింగ్ కొట్టండి. దానికి కింద కంటత వాక్యం రాస్తారు కదా. ఇంకా అంతే ఈరోజుది.